హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం సిఎన్ చంద్రశేఖర్ గారు రచించిన మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే ఒక చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఈరోజు విజయ వాళ్ళ ఇంట్లో మనకు పార్టీ ఇస్తుంది అంది సువర్ణ మమతతో. అలాగా, ఏమిటి విశేషం? ఈ మధ్య ఓ టీవీ వాళ్ళు నిర్వహించిన మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాంటెస్ట్ లో మొదటి బహుమతి విజయకు ఆమె భర్తకు వచ్చిందట. ఈ సందర్భంగా మనకు పార్టీ ఇస్తుంది. నిన్న నువ్వు లేవు కదా, నిన్ను తప్పకుండా రమ్మని చెప్పింది. ఈ రోజు తన లీవ్లో ఉంది కదూ. సరే, వస్తాను. ఎన్ని గంటలకు పార్టీ? సాయంత్రం 5 గంటలకు. స్కూల్ కాగానే బయలుదేరదాం. విజయ లేడీ స్టాఫ్ని మాత్రం పిలిచింది కాబట్టి నువ్వు దీన్ని అడ్వర్టైజ్ చేయకు అంటూ అటుగా వచ్చి సుజాతను చూస్తూ, విజయ నిన్ను పిలిచింది కదా పార్టీకి అని అడిగింది అపర్ణ. ఎందుకు పిలవదు? మా పక్కిల్లే కదా తనది. మీరు విజయ ఇంటికి మాత్రమే కాదు, మా ఇంటికి కూడా రావాలి అంది సుజాత. అలాగే, దానికేం భాగ్యం? పైగా పక్కిల్లే అంటున్నావు. మరి మీరు వెళ్ళలేదా కాంటెస్ట్కి? లేదు, మాకు ఆసక్తి లేదు అంది సుజాత. ఆ రోజు సాయంత్రం ఆ ప్రైవేట్ స్కూల్లో పనిచేసే లేడీ స్టాఫ్ అందరూ విజయ ఇంటికి వెళ్లారు. విజయ తమకు వచ్చిన ట్రోఫీని, అక్కడ తీసుకున్న ఫోటోల్ని అందరికీ చూపించింది. వచ్చే నెల చివరి వారంలో టెలికాస్ట్ అవుతుంది మా ప్రోగ్రాం అంది ఎంతో ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతూ. అక్కడ ఏ ప్రశ్నలు వేశారు? సులోచన ఆసక్తిగా అడిగింది. ఏ పువ్వులిష్టం, ఏ రంగు ఇష్టం, ఇలాంటి ప్రశ్నలు విడివిడిగా వేశారు. మేము ముందే ఊహించి ఒకే జవాబు సిద్ధం చేసుకున్నాం కనుక ఆలోచించకుండా చెప్పేశాం. అయితే మేము ఊహించిన ప్రశ్నలు కూడా కొన్ని అడిగారు. తెలుగులో మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరో అని అడిగారు. హిందీలో ఇష్టమైన హీరో ఎవరో అని అడిగారు. అదృష్టవశాత్తు ఆయన అవే జవాబులు చెప్పడంతో మాకు మొదటి బహుమతి వచ్చింది అంది విజయ. ఓ, కంగ్రాచులేషన్స్ అందరూ ఒకేసారి అన్నారు. తరువాత భర్త సునోజ్ను వాళ్లకు పరిచయం చేసింది విజయ. కంగ్రాట్స్ అండి, యు రిజర్వ్ ది ప్రైజ్ అంది అపర్ణ అతనితో. థ్యాంక్ యూ అన్నాడు సునోజ్. అందరికీ స్వీట్లు, కూల్ డ్రింక్ ఇచ్చింది విజయ. విజయ వాళ్ళ ఇంట్లో పార్టీ ముగియగానే సుజాత అందర్నీ తన ఇంటికి రమ్మని ఆహ్వానించింది. నీట్గా ఉన్న ఆమె ఇల్లు అందరికీ నచ్చింది. ఏరి, మీ వారు లేరా? సులోచన అడిగింది. వస్తారు, పిల్లల్ని ట్యూషన్ నుంచి పిలుచుకుని రావటానికి వెళ్లారు. మీకు ఇబ్బంది కలగకుండా ఓ గ్లాస్ నిమ్మరసం ఇస్తాను, ఈజ్ ఇట్ ఓకే అంది విజయ. అదే మంచిది, ఇప్పుడే కూల్ డ్రింక్ తాగాం కనుక కాఫీ వద్దు అంది అపర్ణ. షోకేస్ చూస్తున్న సులోచన బొమ్మల వెనక ఓ ప్రక్కగా పెట్టిన ఫోటో ఫ్రేమ్ అందుకుంది. ఎవరో రాసిన ఉత్తరాన్ని జిరాక్స్ తీసి లామినేట్ చేయించారు. వద్దనుకుంటూనే ఆ ఉత్తరాన్ని చదవసాగింది. ఈ వేసవి సెలవుల్లో నీవు తప్ప మిగిలిన పిల్లలందరూ వారి కుటుంబాలతో వచ్చారు. నీవు కూడా వచ్చి ఉంటే బావుండేదని అందరం అనుకున్నాము. మీ అత్తగారి అనారోగ్యం వల్ల రాకపోయావని చెప్పావు. ఇప్పుడు ఆవిడ ఆరోగ్యం ఎలా ఉంది? నీలాంటి సహనశీలి సేవల వల్ల ఆమె తప్పకుండా కోలుకొని ఉంటుంది. సుజా, వేసవి సరదాగా గడిచింది. ఒకరోజు అందరం కూర్చుని మాట్లాడుకుంటున్నాము. మన సర్కిల్లో ఉత్తమ జంట ఎవరు అనే టాపిక్ వచ్చింది. గంటసేపు తర్జనా భర్జనలు జరిగాక అందరూ ఏకగ్రీవంగా మీ జంటనే ఉత్తమ జంటని ఎన్నిక చేశారు. అందుకు కారణం మీరు ఒకరికి ఒకరు ఇచ్చుకునే గౌరవం, ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ, 10 మందిలో మీరు తెచ్చుకున్న మంచి పేరు. నాకంటే చిన్నదానమైనా నీ నుంచి నేను కూడా నేర్చుకోవాల్సిన సుగుణాలు నీలో ఎన్నో ఉన్నాయి. తల్లిగా ఎంతో గర్వంగా ఈ మాట అంటున్నాను. ఉత్తరం తర్వాతి భాగం లేదు, అంతవరకే లామినేట్ చేయించారు. సులోచన మిగిలిన వాళ్ళను దగ్గరకు పిలిచి, నిజమైన ఉత్తమ జంటకు లభించిన అసలైన మొమెంటో ఇది అంటూ ఆ ఫ్రేమ్ ని అందించింది. నీ మొమెంటో మాకు చాలా నచ్చింది అంది సులోచన. సుజాత సిగ్గుపడుతూ, నేను వద్దంటున్న ఆయన ఈ ఉత్తరాన్ని లామినేట్ చేయించి అక్కడ పెట్టారు. రోజు దాన్నోసారి చదివితే మా మధ్య గొడవలే రావని ఆయన అభిప్రాయం అంది. ఓ, మంచి ఆలోచన అంది అపర్ణ. పిల్లలతో లోపలికి వచ్చిన భర్త శ్రీనివాస్ను అందరికీ పరిచయం చేసింది సుజాత. చాలా సింపుల్గా ఉన్నాడు అతను. అందరితో తమాషాగా కలుపుగోలుతనంతో మాట్లాడాడు. 7 గంటలకు ఆ దంపతుల దగ్గర సెలవు తీసుకుని బయలుదేరారు అందరూ. హాయ్ సుజాత, ఏం చేస్తున్నావు అంటూ సుజాత ఇంట్లోకి వచ్చింది విజయ. రా విజయ, కూర్చో. రాత్రి మా వారు ఈ నవల చదివారు. చాలా బావుందని నన్ను చదవమని చెప్పారు. ఎటు ఈరోజు స్కూల్కి సెలవు కనుక చదువుతూ కూర్చున్నాను అంది సుజాత. అదేమిటి, ఆయన అలా చదవమని నిర్బంధం చేయకూడదు కదా. మనకే చదవాలనిపిస్తే చదవాలి. అది నిర్బంధం కాదు. మనం అన్ని నవలలు చదివేంత టైం మనకు లేదు కాబట్టి బాగున్నవే చదవగలం.
అయితే ఏ నవల బాగుందని మనకెలా తెలుస్తుంది? ఆయన నవలను ఎక్కువగా చదువుతారు కాబట్టి ఆయన చదివిన వాటిలో బాగున్నవి రికమెండ్ చేస్తారు. నాకు అభిరుచి ఉంది కాబట్టి చదువుతున్నాను. ఓ, పిల్లలు ఏరి? ఇంట్లోకి చూస్తూ అడిగింది. మా అన్నయ్య ఇంటికి వెళ్లారు. ఐడియా. ఎటూ మనిద్దరం ఖాళీగానే ఉన్నాము. మ్యాట్నేకి వెళ్దామా? ఆయనకు చెప్పకుండా ఎలా రాను? నాకు భయం. భయం ఎందుకు? మనమేం తప్పు చేయడం లేదుగా. అంతేకాదు, ఫోన్ చేసి చెప్పే వెళ్దాం, వాళ్లకు ఇబ్బంది లేకుండా. అలాగైతే సరే. ముందుగా సుజాత శ్రీనివాస్కు ఫోన్ చేసి చెప్పింది. అలాగే వెళ్ళమని, సాయంత్రం తన ఇంటికి వస్తూ పిల్లల్ని పిలుచుకుని వస్తానని చెప్పాడు. తర్వాత ఫోన్ విజయ్కిచ్చి సునోజ్కు చెయ్యమని చెప్పింది. అయితే సునోజ్ ఆఫీస్లో లేడని, బయటకు వెళ్లాడని అతని కొలీగ్ చెప్పాడు. అయితే ఎలా? మానేద్దామా అని అడిగింది సుజాత. పర్వాలేదు, వెళ్దాం. నేను 10 నిమిషాల్లో రెడీ అయి వస్తాను అంటూ తన పోర్షన్లోకి వెళ్ళింది విజయ. సినిమాకు టిక్కెట్లు తనే కొన్నది సుజాత. వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు ఆటోకు తనే డబ్బులిచ్చింది. చేతిలో పర్సున్నా ఒక్కసారి కూడా విజయ తన ఇస్తానని అనకపోవడం సుజాతను ఆశ్చర్యపరిచింది. సుజాత, ఈ రోజు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అంది విజయ ఓ రోజు. ఏమిటి విశేషం? నెల తప్పావా? ఛ, కాదు, మా ఆయన ఎయిర్ కూలర్ కొన్నారు. ఓ, కంగ్రాట్స్. అయినా నువ్వు చాలా అల్ప సంతోషివి. ఎయిర్ కూలర్కి ఎంతగా సంతోషపడిపోతున్నావు? సంతోషం అందుకు కాదు, ఈసారి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా. నిన్న రాత్రి వేడి వల్ల నాకు నిద్ర పట్టలేదు. నా అవస్థ చూసి ఆయన సాయంత్రం ఎయిర్ కూలర్ తెచ్చేశారు. నువ్వు చెప్పు, ఇది ఆనందించే విషయమా కాదా? నేనంటే ఆయనకి ఎంత ప్రేమ ఉన్నట్లో కదా. అవును, అంతా ఇంత ప్రేమ కాదు, ఎయిర్ కూలర్ అంత ప్రేమ. నవ్వుతూ అంది సుజాత, 2 చేతులు వెడల్పు చేసి చూపిస్తూ. విజయ వెళ్లిపోయాక సుజాత ఆమె గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది. ఇంతలో ఆమెకు గత ఏడాది వేసవిలో ఓ రాత్రి జరిగింది గుర్తొచ్చింది. ఆ రోజు రాత్రి కరెంటు పోయి ఎంతసేపటికి రాలేదు. తనకు ఫ్యాన్ లేకపోతే నిద్ర రాదు. పైగా ఒకటే వేడి. మరుసటి రోజు స్కూల్ తనిఖీకి ఎవరో అధికారులు వస్తున్నారని, టీచర్లెవరూ లీవ్ పెట్టకూడదని సర్క్యులర్ జారీ చేశారు ప్రిన్సిపల్. రాత్రంతా నిద్ర లేకపోతే ఉదయం వంట ఎలా చేయాలి? స్కూల్లో రోజంతా నిలబడి ఎలా పాఠాలు చెప్పాలి అనుకుని ఆందోళన పడసాగింది. పనులన్నీ అయ్యాక మంచంపై పడుకుంది. శ్రీనివాస్ విసనకర్ర తీసుకుని నలుగురికి గాలి వచ్చేలా విసురుతూ ఉన్నాడు. ఆ గాలికి ఆమె అలసిన శరీరానికి వెంటనే నిద్రపట్టేసింది. ఆ తర్వాత ఎప్పుడో మెలకు వచ్చి చూస్తే శ్రీనివాస్ ఇంకా విసురుతూనే ఉన్నాడు. మీరింకా పడుకోలేదా? టైం ఎంతైంది అని అడిగింది. 4 అయింది అన్నాడు. ఆ మాటకు ఆమెకు నిద్ర మొత్తం ఎగిరిపోయింది. మీరు రాత్రంతా నిద్రపోకుండా ఇలా విసురుతూనే ఉన్నారా అని అడిగింది ఆశ్చర్యంగా. అవునన్నట్టు తలూపాడు. ఎందుకంటే ఇంత శ్రమ తీసుకుంటున్నారు? మీ చెయ్యి నొప్పి వేయదు అంది ప్రేమగా. పర్వాలేదు, రాత్రంతా నిద్ర లేకపోతే రేపు నీవు పని చేయలేవు, లీవు పెట్టలేవు. అనుకుంటే నేను లీవ్ పెట్టగలను. నా కోసం నువ్వు ఎంతో కష్టపడి సంపాదిస్తున్నప్పుడు నీకోసం నేను ఈ మాత్రం కష్టపట్టాలో తప్పులేదు. పైగా నీకోసం చేసే ఏ పనైనా నాకు ఆనందాన్ని, తృప్తిని ఇస్తుంది అన్నాడు శ్రీనివాస్. ఆ చర్యతో, ఆ మాటతో ఆమెకు అతనిపై ఉన్న ప్రేమ 10 రెట్లు పెరిగింది. ఇటువంటి మనిషి కోసం ఎంత కష్టపడినా పర్వాలేదు అనుకుంది మనసులో. ఆ సన్నివేశం గుర్తొచ్చి ఆమె మనసు ఆనందంతో నిండిపోయింది. ఒకరోజు సునోజ్ క్యాంపుకెళ్లాడని విజయ చెప్తే ఆ రోజు తమ ఇంట్లో భోజనం చేయమని, ఆమె ఒక్కదానికోసం వంట చేయవద్దని చెప్పింది సుజాత. విజయ సరేనని ఒప్పుకుంది. కబుర్లు చెప్పుకుంటూ ముందు పిల్లలకు భోజనం పెట్టారు. తరువాత తామిద్దరూ వడ్డించుకుంటూ తినసాగారు. మీ వారు ఆలస్యంగా వస్తారని చెప్పావు, సినిమాకెళ్లారా అని అడిగింది విజయ. కాదు, వాళ్ల కొలీగ్ కూతురు పెళ్లికి వెళ్లారు. భోజనం అక్కడే చేస్తానని అన్నారు. భోజనాలు అయ్యాక అన్నం గిన్నెవైపు చూసి, అయ్యో, అంత అన్నం మిగిలిపోయింది అంది విజయ. అవును, ఆయన రాత్రి ఇంట్లో భోజనం చేయరన్న విషయం మర్చిపోయాను. ఇది చూస్తే మీ వారు తిట్టరా మరి? ఎందుకు తిట్టాలి? మనుషులన్నాక మరుపు ఉండదా? పొరపాట్లు చేయరా అంది సుజాత. మా ఆయనైతే బాగా తిడతారు. పనిష్మెంట్గా ఉదయం ఆ అన్నం నన్ను తినమంటారు. అన్నం వృధా చేయడం నేరమంటారు ఆయన. వృధా చేస్తే నేరమే. మా పని మనిషి జ్యోతి 2 ఇళ్ల అవతలే ఉంది. పిల్లలతో చెప్పి పంపిస్తే సంతోషంగా వచ్చి తీసుకెళ్తుంది. ఎవరో ఒకరు తింటున్నారు కాబట్టి అది వృధా కాదు అంటారు ఈయన. మీ వారిది గొప్ప మనసే అంది విజయ. అవును అంది సుజాత గర్వంగా. నువ్వు చాలా అదృష్టవంతురాలు సుజాత. మీ వారు నీకు కావలసినంత స్వేచ్ఛ, స్వతంత్రం ఇచ్చారు.
మా వారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్త మనిషి. ఖర్చంటే భయపడతారు. మంచి ఉద్యోగం, మంచి జీతం ఉండి కూడా కొన్ని చిన్న చిన్న కోరికలు తీర్చుకోవటానికి కూడా నోచుకోలేను నేను. లేని వాళ్ళమే అయితే ఏదో విధంగా అడ్జస్ట్ చేసుకోపోవచ్చు. అన్నీ ఉండి లేని వాళ్ళలా ఉండాలంటేనే బాధ. అదేమిటి విజయ, మీ వారు నీకు అన్నీ కొనిస్తారుగా? మొన్నటికి మొన్న ఎయిర్ కూలర్ కొనిచ్చారు నీకు. అది షాపులో కొన్నది కాదు, ఆఫీసులో ఉంటే వేలం వేసినట్టు రాసుకొని తక్కువ ఖరీదు చూపించి తెచ్చారు. ఆ లేనితనమే నాకు నచ్చదు. ఊరికే వస్తుందంటే చాలు, ఎవరేమనుకుంటారని కూడా ఆలోచించకుండా ఆ వస్తువు పొందాలని చూస్తారు. హుందాగా ఆలోచించరు, ప్రవర్తించరు. నీవు సినిమాకు పిలిచిన రోజు నా పర్సులో ₹1 కూడా లేదంటే నమ్ముతావా? నా జీతం మొత్తం అలాగే బ్యాంకులో వేసేస్తారు. నా దగ్గర డబ్బులుంటే ఖర్చు పెట్టేస్తానని నా చేతికి డబ్బులే ఇవ్వరు. ఒక్కోసారి ₹10 కూడా వెతుక్కునే పరిస్థితి వస్తుంది. నన్ను బాగా చూసుకుంటున్నారు కదా అని మనసుకు ఎంత సర్ది చెప్పుకున్నా ఈ విషయంలో ఆయన ప్రవర్తన వల్ల అవమానపడాల్సి వస్తుంది. మీ వారిని చూసైనా ఈయన మారితే బావుంటుంది అంది బాధగా. ఆ రోజు గురువారం. శ్రీనివాస్, సుజాత సాయిబాబా గుడికి బయలుదేరారు. సునోజ్ వాళ్లను పిలిచారు. గుడిలో రష్గా ఉండటంతో కొంత దూరంలో ఉన్న పచ్చిక బయర్లో కాసేపు కూర్చుందామని శ్రీనివాస్ ప్రతిపాదిస్తే అందరూ కూర్చున్నారు. ఉన్నట్టుండి సునోజ్, ఏమిటి మీరు కొండయ్య కూతురు పెళ్లికి అపార్ట్మెంట్స్ లో ఉండేవాళ్లు తలా ₹1000 ఇవ్వాలని ప్రపోజ్ చేశారట అని అడిగాడు శ్రీనివాస్. అవును, కొండయ్య బిల్డింగ్ కట్టినప్పటి నుంచి వాచ్మ్యాన్ గా ఉంటున్నారు. మీరు కొత్తగా వచ్చారు కనుక మీకు అతని గురించి తెలియకపోవచ్చు. కానీ ప్రతి ఒక్కరి మంచి చెడ్డలు చూస్తూ మన పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ బాధ్యత ఎరిగి మసులుతూ ఉన్నాడు. అతని కూతురికి పెళ్లి నిశ్చయమైంది. మనం చేసే ఈ చిన్న సహాయం అతనికి ఎంతో ఉపయోగపడుతుంది అన్నాడు శ్రీనివాస్. మీరు మీ ఆలోచనని అందరి మీద రుద్దకండి సార్. ₹1000 మాటలా? ఎంత కష్టపడితే మనకు ఆ డబ్బొస్తుంది అన్నాడు సునోజ్. చూడండి సునోజ్ గారు, నేను అందరూ కంపల్సరీగా ఇచ్చి తీరాలని చెప్పలేదు. ఎవరికి వీలైతే వాళ్లనే ఇవ్వమన్నాను. ఒకరిని ఇబ్బంది పెట్టే అలవాటు నాకు లేదు. మరి అందరూ ఇచ్చి మేమాత్రం ఇవ్వకుంటే బాగుంటుందా? అందరూ మమ్మల్ని పిసినారులు అనుకోరా? అన్నీ మీరే ఊహించుకుంటే ఎలా? మీతో ఎవరైనా అలా అంటే మీ ప్రాబ్లమ్స్ వారికి చెప్పి మీరు పిసినారు కాదని చెప్పండి. అసలు ఈ బాధంతా లేకుండా మీరు ఊరుకుండా ఉండిపోవచ్చు కదా సార్. మనము ఎవ్వరం ఏమీ ఇవ్వకుండా ఉండిపోతే కొండయ్య బాధపడడా? ఒక్కొక్కరు ఒక్కొక్క వస్తువు ఇచ్చే బదులు అందరూ కలిసి ఒక మొత్తంగా అతనికిస్తే ఒక ఖర్చుకు ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తికి సహాయం చేయాలి అనుకోవడం కూడా తప్పేనా సార్ అన్నారు శ్రీనివాస్ బాధగా. తప్పని కాదు. ఇప్పుడు ఉన్నదంతా ఇలా దానాలు చేస్తూ పోతే రేపు మనకు అవసరమైతే ఎవరిస్తారు? మీరు మంచిగా ఉంటే ఎందుకివ్వరు? పోనీ మీరు దాచిపెట్టుకున్నది అలాగే ఉంటుందని ఎలా అనుకుంటున్నారు? రేపు ఏ అనారోగ్యమైనా వచ్చి అంతా ఖర్చయిపోతే ఏం చేస్తారు? లేదా మీరు డబ్బులు దాచుకున్న బ్యాంకు దివాలా తీస్తే ఏం చేస్తారు? డబ్బు శాశ్వతం కాదు, మనం చేసే మంచే శాశ్వతం. ఎందుకంటే అది అవసరమైనప్పుడు మనకు సహాయపడుతుంది. అట్లా అని మీకున్నదంతా అందరికీ పంచేమని నేను అనటం లేదు. మన శక్తి కొద్దో గొప్పో తోటివాడికి, అది అవసరమున్నవాడికి, ఆ సహాయం విలువ తెలిసిన వాడికి సహాయం చేస్తే మనకి పోయేదేం లేదు అన్నారు శ్రీనివాస్. రష్ తగ్గింది. గుడిలోకి వెళ్దాం పదండి అంది సుజాత వాళ్ల సంభాషణ ఎక్కడికి దారితీస్తుందో అన్న భయంతో. దేవుడి దర్శనం అయ్యాక గుడి ప్రాంగణంలోనే కూర్చున్నారు. మీ దయ వల్ల బాబాను చూడగలిగాను ఈ రోజు. ఆఫీసులో పని ఒత్తిడి వల్ల నెలకొకసారి కూడా గుడికి రాలేకపోతున్నాను అన్నాడు సునోజ్ తృప్తిగా. మీరు బాబా భక్తులా అని అడిగాడు శ్రీనివాస్ సునోజ్ను. అవును, ఆయనంటే నాకు ఎంతో భక్తి, నమ్మకం. శ్రీనివాస్ మొహంలో నవ్వు చూసి ఎందుకలా నవ్వుతున్నారు అని అడిగాడు సునోజ్. ఆయన మీద అంత నమ్మకం ఉన్నవారు రేపటి గురించి అంతగా ఆలోచించడం నాకు నవ్వు తెప్పించింది. ఇంతలో ఓ తల్లి కూతురు వచ్చారు గుడిలోకి. సుజాతను శ్రీనివాస్ను చూసి నమస్కరించారు వాళ్ళిద్దరూ. వాళ్లతో మాట్లాడి పంపి ఇక వెళదామా అంది సుజాత విజయ్తో. ఎవరు వాళ్ళు అంది విజయ లేస్తూ. ఆవిడ భర్త వీళ్ళని వదిలేసి వెళ్లిపోయాడట. తను కుట్టుపని చేసుకుంటూ కూతుర్ని చదివిస్తుంది. ఆ అమ్మాయి ఫీజు సుజాత తన జీతం నుంచి ప్రతి నెల కడుతుంది. ఆ అమ్మాయి హైస్కూల్ చదివయ్యే వరకు తన ఫీజు కడతానని సుజాత ఆవిడికి మాటిచ్చింది అన్నాడు శ్రీనివాస్. మాకు వచ్చిన మొమెంటో నిజానికి మీకు చెందాల్సింది. యు ఆర్ పర్ఫెక్ట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ కపిల్ అన్నాడు సునోజ్ నిజాయితీగా. సటి రోజు సునోజ్ ₹1000 శ్రీనివాస్కిచ్చి కొండయ్యకు అందజేయమన్నాడు. కొద్ది రోజుల తర్వాత ఒకరోజు విజయ సుజాత ఇంటికి వచ్చింది. రామ్మా కూర్చో అన్నాడు శ్రీనివాస్.
మీ మాటలు మా వారిపై బాగా పనిచేశాయి. ఆయనలో మార్పు కనబడుతుంది. మీకు చాలా చాలా థ్యాంక్స్ అంది సుజాత కృతజ్ఞతగా. నాదేముంది, అంతా ఆయన లీల అన్నాడు వేలు పైకి చూపిస్తూ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.